హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా జనరల్ సైన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మన బుక్ తీసుకున్న ప్రతి అభ్యర్థి కూడా ఎక్కడైనా అర్థం కాకపోతే ఈ వీడియోస్ చూడండి, ఖచ్చితంగా మీకు క్లియర్గా అర్థమవుతుంది. 6th క్లాస్ కంప్లీట్ వీడియో చేశాను, 7th క్లాస్ వీడియో చేశాను, 8th క్లాసు బయాలజీ పార్ట్ 1. ఇది పార్ట్ 1లో ఫస్ట్ లెసన్ ఏంటి అని అంటే కణం. నిన్న మనం మాట్లాడుకున్నది కణం గురించి. ఏంటి అని అంటే కణం అంటే ఏమిటిది, దాన్ని ఎవరు కనుగొన్నారు, ఆ కనుగొన్న కణం సజీవ కణమైన నిర్జీవ కణమా అని నిన్న లైవ్ సెక్షన్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. దానికి ఎక్సలెంట్గా ఆన్సర్ చెప్పారు కొంతమంది. కణానికి ఆకారాన్ని ఇచ్చేది ఏంటిది అని, కణాన్ని కనుగొన్నది ఎవరని, ఎన్నో సంవత్సరంలో కనుగొన్నారని, ఆ కణాన్ని కనుగొన్న వ్యక్తి సజీవ కణాన్ని కనుగొన్నాడా లేకపోతే నిర్జీవ కణాన్ని కనుగొన్నాడా అనేది చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు కణాల ఆకారం మాట్లాడుకున్నాం, కణాల యొక్క సంఖ్య గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కణాల యొక్క పరిమాణం, కణం గురించి, కణం యొక్క సంఖ్య, ఆకారం, పరిమాణం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆకారం మరియు సంఖ్య అయిపోయింది. దానివలన ఎఫెక్ట్ ఏమన్నా అవుతుందా, జీవుల మధ్య ఏమైనా తేడా ఉంటుందా అంటే తేడా ఏముండదని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కణాల పరిమాణాన్ని గురించి మాట్లాడుకుంటే జీవరాశుల్లో కణాల పరిమాణం ఎలా ఉంటుందంటే మీటర్లో మిలియన్ వంతు. దాన్నే మనం మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అని అంటాం. అంత చిన్నగానే ఉంటుంది, లేదా సెంటీమీటర్ల అంత ఎక్కువ పరిమాణంలోనైనా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ చిన్నగా ఉండాలంటే మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అంత చిన్నగా ఉంటుంది, లేదా కణం అనేది పెద్దగా ఉండాలి అని అంటే సెంటీమీటర్ల అంత ఎక్కువ పరిమాణంలో కూడా ఉంటుంది. అయితే ఏమైనా సరే చాలా వరకు కణాలు ఎలా ఉంటాయంటే సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపించేంత పరిమాణంలో ఉంటాయి. అంటే ఎక్కువ శాతం కణాలు అనేవి సూక్ష్మదర్శినిలో చూస్తేనే కనిపిస్తాయి. ఓకే, సాధారణ కంటి చూపుతో కనిపించవు. వాటిని సూక్ష్మదర్శిని సహాయంతో వృద్ధీకరణ చేసి లేదా పెద్దవిగా చేసి చూడాలి. ఓకేనా? అయితే అతి చిన్న కణం ఒకటి ఉంది. అతి చిన్న కణం ఎంత అంటే అది బ్యాక్టీరియాలో ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే 0.1 నుండి 0.5 వరకు మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటుంది. ఓకేనా? దాన్నే మనం ఏమంటాం, మైకోప్లాస్మా. ఏంటిది అది? మైకోప్లాస్మా. ఎక్కడుంటుంది? బ్యాక్టీరియాలో ఉంటుంది. మరి అతిపెద్ద కణం మనం క్రితం క్లాసులో ఏం మాట్లాడుకున్నాం, మన కంటి చూపుతో చూడగలిగేంత పరిమాణంలో ఉన్న కణం ఏంటిది? కోడిగుడ్డు. మరి కోడిగుడ్డు పెద్ద కణం అంటే దానికన్నా పెద్ద గుడ్డు ఒకటి ఉంది, అదే ఉష్ణపక్షి లేదా ఆస్ట్రిచ్ యొక్క గుడ్డు. అది ఎంత ఉంటుంది అని అంటే 170 మిల్లీమీటర్ ఇంటూ 130 మిల్లీమీటర్ పరిమాణంలో ఉంటుంది. ఓకేనా? 170 ఇంటూ 130 మిల్లీమీటర్ పరిమాణంలో ఉంటుంది. మరి మొక్కలలో కానీ జంతువులలో కానీ జీవి శరీర పరిమాణానికి కానీ కణాల పరిమాణానికి కానీ సంబంధం ఉండదు. అంటే ఏనుగును తీసుకుంటే ఏనుగులో ఉండే కణాలు పెద్దగా ఉండాలి అనే రూల్ లేదు. ఎలకలో ఉండేది, లేకపోతే పిల్లిలో ఉండేది, లేకపోతే చిన్న చీమలో ఉండేది, అలాంటి జీవుల్లో ఉండే కణాలు చిన్న సైజులో ఉండాలి అనే రూలు లేదు. అలా ఉండాల్సిన అవసరము లేదు. అక్కడ అదే ఇచ్చారు చూడండి. ఏనుగులో ఉండే కణాలు ఎలకలో ఉండే కణాల కంటే పెద్దగా ఉండాల్సిన అవసరము లేదు. కణాల పరిమాణం అనేది ఎలా ఉంటుందంటే అవి నిర్వర్తించే విధులతో సంబంధం కలిగి ఉంటుంది. ఒక పని చేసే ఆ విధి ఉంటుంది కదా, ఆ విధికి సంబంధాన్ని కలిగి ఉంటుంది సైజ్ అనేది, పరిమాణం అనేది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏమని ఇచ్చారంటే నాడీ కణాలు ఏనుగులైనా ఎలుకలైనా పొడవుగా శాఖాయుతంగానే ఉంటాయి. ఎందుకు? అవి సమాచారాన్ని ప్రసారం చేయడం అనే ఒకే రకమైన పనిని నిర్వర్తిస్తాయి. అందుకనే అంటే పనిని బట్టి సైజు ఉంటుంది. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, పనిని బట్టే సైజ్ అనేది ఉంటుంది. ఓకే కదా? క్లియర్ కదా? నేను చెప్పేటప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫాస్ట్గా వెళ్తున్నానా, స్లోగా వెళ్తున్నానా, అర్థం అవుతుందా లేదా అనేది మీరు చెప్తే దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను. ఇంకొకటి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారా లేదా ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, కణ నిర్మాణం మరియు విధులు. కణం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, అది ఏం చేస్తుంది, ఏ యొక్క పనులు చేస్తుంది. ఇక్కడ మొక్కల్లోని వేరువేరు అవయవాలు తమకు నిర్దేశించిన విధులను నిర్వర్తిస్తాయి. అంటే మొక్కను తీసుకుంటే వేర్లు ఏం చేస్తాయి? నీటిని, ఖనిజ లవణాలని కాండం ద్వారా ఆకులకి ఇస్తాయి.
మరి ఆకు ఏం చేస్తుంది? ఆకు ఆహారాన్ని తయారు చేసి మరలా ఎక్కడైతే ఆహారం తయారు చేయబడలేదో అక్కడకు తీసుకొని వెళ్తుంది. ఆకు యొక్క పనేమో ఆహారాన్ని తయారు చేయడం, వేర్ల యొక్క పనేమో నీటిని, ఖనిజ లవణాలని ఆకుకి తీసుకొని వెళ్ళడం. ఇవి ఏంటి? అవి వాటి యొక్క విధి, పని నిర్వర్తించాలి. అది మన యొక్క పని ఏంటిది? చదవాల్సిన టైంలో చదవాలి, అనవసరమైన విషయాలు పక్కన పెట్టాలి. మన యొక్క విధి ఏంటిది? చదవాల్సిన టైంలో. రైల్వే మనకు ఒక టైం పీరియడ్ ఇచ్చింది కదా, ఆ టైం పీరియడ్లో మనం చదవడం అనేది మన యొక్క విధి. అంతేగాని కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సేఫ్ జోన్ ఏంటిది, సేఫ్ స్కోర్ ఎంత, అది మొత్తం కూడా మన యొక్క విధి కాదు. ఓకేనా? వేర్లు నీటిని, లవణాలని నేల నుంచి గ్రహించడానికి సహాయపడతాయి. ఆకులు ఆహారం తయారు చేయడంలో బాధ్యత వహిస్తాయి. ఓకే, అవి వాటి యొక్క విధులు, పనులు. ప్రతి అవయవం కణజాలం అని పిలువబడే చిన్న భాగాలతో తయారవుతుంది. కణజాలం ఏంటిది? ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికల గల కణాల సముదాయం. అంటే కణాలన్నీ ఒక దగ్గర ఉన్నాయి. ఈ కణాల దగ్గరకు మనం వెళ్ళి మీరెందుకు ఇక్కడ గుంపుగా ఉన్నారు అని అంటే, మేము నిర్వర్తించే పని ఒక్కటే, మేమందరం నిర్వర్తించే పని ఒక్కటే. అది చదవటం అవ్వచ్చు, లేకపోతే మేస్త్రి పని అవ్వచ్చు, ఇల్లు కట్టడం అవ్వచ్చు, ఏదైనా సరే. అంటే ఒక గుంపు ఉంది అంటే ఆ గుంపులో ఉండే కణాలన్నీ కూడా ఒకే పని చేస్తాయి. ఆ గుంపుని ఏమని చెప్తున్నారు అంటే కణజాలము. ఏమని చెప్తున్నారు? కణజాలము. కణాలన్నీ కలిసి కణజాలాలు ఏర్పడతాయి, కణజాలాలన్నీ కలిసి అవయవాలు ఏర్పడతాయి, అవయవాలన్నీ కలిసి మానవ శరీర దేహం అనేది ఏర్పడుతుంది. అందుకనే మానవుని యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏమని చెప్పాము? కణము. ఏమి? సెల్ అని చెప్పాము. ఓకే, ఇప్పుడు కణం నందలి భాగాలు, అసలు కణం గురించి మాట్లాడుకున్నాం. ఓకే, మరి కణంలో ఏమేమి ఉన్నాయి చూద్దాం. కణంలో ఉండే భాగాలలో ఫస్ట్ ఏముందంటే కణత్వచం. నిన్న కణత్వచం గురించి అడిగితే చాలామంది కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు. ఎందుకంటే ఏమని అడిగాను నేను? కణానికి ఆకారాన్ని ఇచ్చేది ఏమిటి అని అన్నప్పుడు కణత్వచం అని చెప్పేసి చాలామంది చెప్పారు. ప్లాస్మా మెంబ్రేన్ అనడం. దాన్ని చూద్దాం. కణం నందు కణత్వచము, జీవ పదార్థం, కేంద్రకం అనేవి ఈ మూడు కూడా మెయిన్. ఏమేంటి అవి? కణత్వచము, జీవ పదార్థం, కేంద్రకం అనేవి ప్రాథమిక అంశాలు. దేంట్లో ఉంటాయి? కణం నందు ఉంటాయి. అయితే ఈ జీవ పదార్థం, కేంద్రకం అంటే ఈ జీవ పదార్థం, కేంద్రకం ఏం చేస్తాయంటే ఈ కణత్వచం చేత ఆవరించబడి ఉంటాయి. ఆవరించబడి అంటే కప్పి ఉంటాయి. దీనినే మనం ఏమంటామంటే ప్లాస్మా పొర, ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా అంటాం. దీన్ని కణత్వచాన్ని. దేనికి ఆధారాన్ని ఇస్తుంది? ఇది కేంద్రకానికి, జీవ పదార్థాన్ని పైన ఆవరించబడి ఉంటాయి. కణానికి ఆకారాన్ని ఇస్తుంది. ఏమిటది? కణత్వచము. ఓకే, ఈ త్వచం ఒక కణాన్ని ఇతర కణాల నుండి మరియు చుట్టూ ఉన్న పరిసరాలలోని పదార్థాల నుండి వేరు చేస్తుంది. ఏంటిది? కణత్వచం. కణత్వచం అంటే ఇప్పుడు ఒక కణం ఉంది, ఇంకొక కణం ఉంది. ఆ రెండింటికి వేరు చేయడానికి మెయిన్ ఏంటిదంటే ఈ కణత్వచం. ఈ కణత్వచం ఏం చేస్తుందంటే ఇతర కణాల నుండి వేరు చేస్తుంది. అదేవిధంగా కణం లోపలికి ఏదైనా పదార్థాన్ని రావాలా వద్దా, కణం లోపల నుంచి బయటికి ఒక పదార్థం వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేసేది ఎవరనంటే ఈ కణత్వచమే. ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్లాస్మా పొర అన్నా కణత్వచం అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. ప్లాస్మా పొర రంధ్రయుతంగా ఉండి కణం నుండి వెలుపలకు, లోపలకు పదార్థాల రవాణాకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా వస్తున్నారనుకో, ఆ వ్యక్తి మనకు హాని కలిగించే వ్యక్తి అయితే రానియం, మనకు రిలేటివ్ అయితే రానిస్తాం. ఎలా? డోర్ ద్వారా. ఇక్కడ డోర్ ఏంటిదని అంటే కణత్వచం. ఈ కణత్వచం ఏం చేస్తుందంటే ఒకవేళ కణానికి హాని కలిగించేది లోపలికి ఏదైనా ప్రవేశిస్తుంది అనుకోండి, నువ్వు లోపలికి అడుగు పెట్టద్దు అని చెప్తుంది. ఏంటిది? అది కణత్వచం. అది అవసరమైంది అనుకోండి, దానికి డోర్ అనేది ఓపెన్ చేస్తుంది. ఏంటిది? అది కణత్వచము. దాన్నే ప్లాస్మా మెంబ్రేన్ అని అంటాం. ఇక డయాగ్రామ్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. ఇది కేంద్రకము, ఇది జీవ పదార్థం. ఈ రెండింటిపైన ఉన్నది ఏంటిది? అది కణత్వచము. ఓకేనా? కణత్వచము. ఇక్కడ ఒక ఉల్లిపాయని తీసుకొని ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఉల్లిపాయని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే వృక్ష కణాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆనియన్ని ఎందుకు తీసుకుంటున్నాడంటే వృక్ష కణం గురించి ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు ఇక్కడ మనకి. ఓకేనా? ఒక ఉల్లిపాయను తీసుకొని పింకు రంగులో ఎండిపోయిన పొరలను తొలగించిన తర్వాత, అంటే
మనం ఉల్లిపాయను తీసుకుంటే దానిపైన ఎండిపోయిన మొత్తం తీసేస్తాం, అవి పింక్ కలర్లో ఉంటాయి. దాని తర్వాత ఏముంటుందంటే ఒక తెల్లని రసయుత ఉల్లిపాయపై గల పొరలను శ్రావణం అంటే ఒక చిన్న చిన్న వస్తువులను పట్టుకోవడానికి ఉపయోగించేదాన్ని శ్రావణం అంటాం. దానిని చేతితో కానీ సులభంగా తీయవచ్చు. అంటే నేను చాలాసార్లు చూశాను, మీరు కూడా చూసే ఉంటారు. ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒక ఆనియన్ తీసుకుంటే ఆ ఆనియన్ లోపల పొరను తొలగించేటప్పుడు ఒక సన్నని పొర కనిపిస్తుంది మనకి. ఆ సన్నని పొరని ఒక మిథలిన్ గ్లూ ద్రావణం, ఒక చుక్క మిథలిన్ గ్లూ ద్రావణాన్ని ఆ ఉల్లి పొర పైన వేసి సూక్ష్మదర్శిని సహాయంతో చూస్తే మనకేం కనిపిస్తుంది అనేది చెప్తున్నాడు అంతే. ఓకేనా? కేంద్రకానికి సారీ కేంద్రకానికి కణత్వచానికి, ఈ కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని మనం ఏమంటామంటే కణద్రవ్యం. ఏమంటాం? కణద్రవ్యం. మనం మాట్లాడుకునే మైటోకాండ్రియా, గాల్జీ దేహాలు, ప్లాసిడ్స్, ఇవి రిక్తికలు, ఇవి మొత్తం దేంట్లో ఉంటాయి అంటే ఈ కణద్రవ్యంలోనే ఉంటాయి. దాన్నే సైటోప్లాజ్మం అంటాం. ఓకేనా? ఏమంటాం? సైటోప్లాజ్మం అని అంటాం. ఇవి మొత్తం దేంట్లో ఉంటాయి అంటే ఈ కణద్రవ్యంలోనే ఉంటాయి. ఈ కణద్రవ్యం ఎక్కడ ఉంటుంది? కేంద్రకానికి కణత్వచానికి మధ్య జిగురు వంటి పదార్థం అది. ఓకేనా? ఓకే. ఇప్పుడు కణత్వచం అనేది కణానికి ఆకారాన్ని ఇస్తుందని మనం తెలుసుకున్నాం, అవును కదా? ముందే మాట్లాడుకున్నాం దాని గురించి. ఓకే. మొక్కలకు అదనంగా కణకవచం ఎందుకు? నిన్న మాట్లాడాను నేను దాని గురించి. మొక్కలకు అదనంగా కణకవచం ఎందుకు అనంటే మనకేదైనా ఆపద వస్తే పరిగెడతాం, మరి మొక్కలు ఎటు పోవాలి? పోవు కదా. ఈ కణత్వచానికి అదనంగా మొక్కల కణానికి ఉండే మందమైన వెలుపలి పొరను అంటే బయట పొరను మనం ఏమంటామంటే కణకవచం, సెల్వాల్. ఏమంటాం? సెల్వాల్ అని అంటాం. మరి ఈ కణత్వచంను ఆవరించి ఉండే అదనపు పొరను రక్షణ కోసం. ఈ అదనపు పొర దేనికనంటే రక్షణ కోసం. మరి రక్షణ దేని నుంచి? ఆ రక్షణ దేని నుంచో కింద ఇచ్చారు చూడండి. మొక్క కణాలకు మారుతూ ఉండే ఉష్ణోగ్రతల నుండి, వేగంగా వీచే గాలుల నుండి, వాతావరణంలోని మార్పుల నుండి రక్షణ అవసరం. వేగంగా గాలి వీసిందనుకో మనం ఎక్కడైనా పోయి ఉంటాం, ఉష్ణోగ్రత వస్తే నీడకి వెళ్ళిపోతాం. మరి ఈ మొక్కలు వెళ్తాయా? వెళ్ళలేవు. ఎందుకు? మొక్కలు చలించలేవు కనుక అవి అనేకమైన వాతావరణ మార్పులకు గురి కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాటిని ఫేస్ చేయాలి. మనం కూడా ఒక మొక్కలాగా మనం తీసుకుంటే మన జీవితంలో కూడా అనేకమైన సమస్యలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. నిన్న ఒక బ్రదర్ నాకు కాల్ చేసి, బ్రదర్ ఇంట్లో పరిస్థితులు బాగలేదు, ఏదైనా జాబ్ చేస్తాను, జాబ్ చేసుకుంటూ చదువుతాను, ఏది ఈ టైంలో నేను ససేమేరా వద్దని చెప్పాను. వద్దు బ్రదర్, వద్దు. ఎందుకు? నెలకి 40,000 వస్తాయో 50,000 వస్తాయో 1,00,000 వస్తాయో నాకు తెలియదు. మహా అయితే జీవితం మారేదేమి ఉండదు. కానీ దానికోసమని మనం ఈ చదువుని పక్కన పెడితే మన జీవితాంతం కూడా ఆ టయాన్ని మళ్ళా వెనక్కి తీసుకురాలేము. కాబట్టి ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. తల్లిదండ్రులు కూడా కొంతమంది పిల్లలకి ఎంత కష్టం వచ్చినా చెప్పుకోలేరు. కొంతమంది ఏంటంటే చిన్న కష్టం వచ్చినా సరే చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. కాబట్టి ఏ పరిస్థితి అయినా సరే ఈ 2025తో క్లియర్ చేస్తాను, ఇంకా 2025 తర్వాత నా జీవితంలో ఇబ్బందులు ఉండవు, ఫైనాన్షియల్గా కానీ ఏ విధంగానైనా ఇబ్బందులు ఉండకూడదు అనే విధంగా చదవండి. అంతేగాని చిన్న చిన్న కష్టాలకు తలవచ్చద్దు. ఓకేనా? ట్రాడిస్కానియా, ఎలోడియా, రియో పత్రాలలో మనం ఈ కణకవచాలను చూడవచ్చు. మరి కణకవచాలు జంతువుల్లో ఉంటాయా ఫ్రెండ్స్? చెప్పండి. జంతువులలో కణకవచాలు అనేవి ఉండవు. ఓకేనా? ఉండవు. సెల్ వాల్ ఆల్ ప్రెజెంట్ ఇన్ ద హ్యూమన్ సెల్ అంటే జంతు కణంలో ఉంటాయా? ఉండవు. ఓకేనా? ఇప్పుడు ఉల్లి పొరను తీసుకొని వృక్ష కణాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే మానవుని యొక్క బొగ్గ కణాలు, దాని గురించి మానవుని జంతు కణాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఉల్లి పొరను తీసుకొనేమో వృక్ష కణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ మానవుని యొక్క బొగ్గ కణాలు తీసుకొని జంతు కణాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ డయాగ్రామ్ అనేది మీకు అర్థం కావడానికి నేను ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. కణత్వచము, కేంద్రక త్వచం. కణత్వచం ఏం చేస్తుందంటే కణాన్ని ఆవరించి ఉంటుంది, దాన్ని కణత్వచం అన్న.
కేంద్రక త్వచం అంటే ఏంటిదండి అంటే కేంద్రకాన్ని ఆవరించి ఉండే పొరను కేంద్రక త్వచం అన్న. ఓకేనా? అయిపోయింది కదా. నెక్స్ట్ కణం లోపలికి ఏదైనా పదార్థం రావాలంటే కణత్వచం యొక్క పర్మిషన్ కావాలి. ఓకే, ఇక్కడ కేంద్రకంలోకి ఏదైనా పదార్థం పోవాలి అని అంటే కేంద్రక త్వచం యొక్క పర్మిషన్ కావాలి. అర్థమవుతుందా? కేంద్రక త్వచం నువ్వు ఎస్ నో, అది ఎస్ అంటే లోపలికి పోవాలి, నువ్వంటే అక్కడే ఉండిపోవాలి. ఓకేనా? అది ఓకే. కేంద్రక త్వచం ఇది కేంద్రకం. కేంద్రకం పైన ఉండేదాన్ని కేంద్రక త్వచం అంటాం. ఈ పదార్థాన్ని మొత్తం కణద్రవ్యం అంటాం. ఇదేమో కణత్వచం. ఏమంటాం? కణత్వచం అని అంటాం. ఓకే, కణద్రవ్యం అని అంటే ఏమిటో చూద్దాం. కణద్రవ్యం అంటే ఏంటిది? ఇది కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం కణంలోని అనేక ఇతర భాగాలు లేదా వాటిని మనం కణాంగాలు అంటాం. ఈ కణాంగాలు ఎక్కడ ఉంటాయంటే కణద్రవ్యంలో ఉంటాయి. అవి మైటోకాండ్రియా, గాల్జీ దేహాలు, రైబోజోములు, అదేవిధంగా రిక్తికలు, ప్లాసిడ్స్ ఇవన్నీ కూడా కణద్రవ్యంలో ఉంటాయి. ఎక్కడుంటాయి? కణద్రవ్యంలో. ఓకే, ఇప్పుడు న్యూక్లియస్ కేంద్రకం మోస్ట్ ఇంపార్టెంట్. మన ఇంట్లో మన ఫాదరు ఏ విధంగా అయితే ఇంటినంతటిని కంట్రోల్ చేస్తాడో అదేవిధంగా ఇక్కడ కణంలో కేంద్రకం ఫాదర్ లాగా. ఆ కేంద్రకం ఏం చేస్తుందంటే మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. మరి కేంద్రకం లోపల ఇంకొకటి ఉంటుంది, దాన్నే మనం కేంద్రకావేశం అంటాం. ఆ కేంద్రకంలో కేంద్రకావేశం కాకుండా ఇంకొకరుగా ఉంటారు. వాళ్ళు ఎవరనంటే క్రోమోజోములు. ఈ క్రోమోజోములు విభజన చెందే సమయంలో కనిపిస్తాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఇది జీవి కణంలోని అతి ముఖ్యమైన భాగం. సాధారణంగా గోళాకారంలో ఉండి కణానికి మధ్యలో ఉంటుంది. ఇది రంజనం పొందుతుంది, అంటే రంగుల్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది. మనం తద్వారా దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సూక్ష్మదర్శినిలో చాలా సులభంగా దీనిని చూడవచ్చు. ఓకేనా? కేంద్రకంను కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచాన్ని మనం ఏమంటాం? కేంద్రక త్వచం. చెప్పాను, గుర్తుందా? కేంద్రకం పైన ఉండే పొరను ఏమని చెప్పాను? కేంద్రక త్వచం. మరి ఇక్కడ ఏమిచ్చారు? కేంద్రకంను కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచం. అంతే కదా. ఇది కణద్రవ్యం, ఇదేమో కేంద్రకం. ఈ రెండింటి మధ్య ఉన్నది ఏంటిది? ఇదే కదా త్వచం. దాన్ని ఏమన్నాం? కేంద్రక త్వచం. ఏమన్నాం? కేంద్రక త్వచం. ఈ పొర కూడా రంధ్రయుతంగా ఉండి కణద్రవ్యానికి కేంద్రకంలోని పదార్థాల మధ్య పరస్పర రవాణాకు అనుమతిస్తుంది. ఎలా అయితే కణత్వచం ఎలా అనుమతిస్తుందో సేమ్ యాజిటీజ్గా కేంద్రక త్వచం కూడా అనుమతిని ఇస్తుంది. ఓకేనా? సూక్ష్మదర్శినిలో అధిక వృద్ధీకరణను ఉపయోగించి కేంద్రకం లోపల గల మరొక గుండ్రటి నిర్మాణాన్ని మనం చూస్తే దానిని మనం ఏమంటామంటే కేంద్రకావేశం. ఏమంటాం? కేంద్రకావేశం అని అంటాం. మరి ఈ కేంద్రకావేశంతో పాటు కేంద్రకంలో క్రోమోజోములు అని పిలువబడే దారాల వంటి నిర్మాణం కూడా మనం చూడవచ్చు. మరి ఈ దారాల వంటి నిర్మాణాలలో ఏముంటాయంటే జన్యువులు. ఏముంటాయి? జన్యువులు. ఈ జన్యువులు ఏం చేస్తాయి? జన్యువులు ఎందుకు ఉపయోగపడతాయి? వీటిలో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను వంశపారపర్యంగా సంతానానికి సంక్రమింపజేయడంలో సహాయపడతాయి. ఓకేనా? సంక్రమింపజేయడంలో సహాయపడతాయి. ఈ క్రోమోజోములు కణ విభజన సమయంలో మాత్రమే కనిపిస్తాయి. ఎప్పుడు కూడా కనిపించవు మామూలు సమయంలో. ఎప్పుడు కనిపిస్తాయి? కణ విభజన జరిగే సమయంలో మాత్రమే ఈ క్రోమోజోములు అనేవి కనిపిస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి మీరు. వర్తులాకారంగా ఉండే కణాలు ఎర్ర రక్త కణాలు, కదురు ఆకారంలో ఉండే కణాలు కండర కణాలు, దీర్ఘశాఖాయుతంగా ఉండే కణాలు నాడీ కణాలు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మనకి ఇస్తున్నాడు. ఓకేనా? ఇక్కడ జన్యు గురించి ఒక ఇన్ఫర్మేషన్ చూడండి. జీవుల్లో జన్యువు అనేది అనువంశికత ప్రమాణం. తల్లిదండ్రుల నుండి పిల్లలకు వంశపారపర్య లక్షణాలను సంక్రమింపజేయడాన్ని ఇది నియంత్రిస్తుంది. అంటే సినిమాల్లో చూసినట్టు యాస్టీస్గా దిగరు మనకి. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నా కొడుకు అలానే యాస్టీస్గా దిగడు. ఓకేనా? నాకన్నా వాడే బెటర్కుంటాడు, వాడి ఫోటో. ఓకే, అది పక్కన పెట్టండి. ఓకే, పిల్లల నుండి వంశపారపర్య లక్షణాలను సంక్రమింపజేయడాన్ని ఇది నియంత్రిస్తుంది. దీని అర్థం
తల్లిదండ్రుల నుండి కొన్ని లక్షణాలు కొన్నే సంక్రమిస్తాయి. అయితే భిన్నమైన జన్యువుల కలయిక మీ తల్లిదండ్రుల నుండి రావడం వలన భిన్నమైన లక్షణాలు సంక్రమిస్తాయి. ఓకేనా? ఇప్పుడు కేంద్రకం వంశపారపర్యతలో తోడ్పడటమే కాకుండా కణం యొక్క విధులను నియంత్రించే కేంద్రకంగా పనిచేస్తుంది. ఈ కేంద్రకం ఏం చేస్తుందంటే కణాన్ని మొత్తాన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. నువ్వు ఇటు వెళ్ళాలి, నువ్వు ఆ పని చేయాలి, నువ్వు ఈ పని చేయాలి, మొత్తాన్ని కూడా కణాన్ని కంట్రోల్ చేసేది ఏంటిది? అది కేంద్రకము. జీవ కణంలోని మొత్తం పదార్థం అంతటిని మనం ఏమంటామంటే జీవ పదార్థం, ప్రోటోప్లాజ్మం ఏమంటాం? ప్రోటోప్లాజ్మం అని అంటాం. ఓకేనా? ఇది కణద్రవ్యాన్ని, కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. ఏంటిది అది? ప్రోటోప్లాజ్మం దేన్ని కలిగి ఉంటుందంటే కణద్రవ్యాన్ని కలిగి ఉంటుంది, కేంద్రకాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈ జీవ పదార్థాన్ని ఏమంటామంటే కణం యొక్క జీవనానికి ఆధారంగా చెప్తాం. అంటే ఈ జీవ పదార్థం లేకపోతే కణం అనేది లేదు. ఓకేనా? కణం అనేది లేదు. బ్యాక్టీరియా కణంలోని కేంద్రకం బహుకణ జీవుల్లోని కేంద్రకం వలె బాగా డెవలప్ అవ్వలేదు. వ్యవస్థీకరణం అంటే డెవలప్ అవ్వలేదు. అంటే బ్యాక్టీరియాని తీసుకుంటే ఈ బ్యాక్టీరియాలో కణం ఉంటుంది కదా, ఆ కణంలోని కేంద్రకం బహుకణ జీవుల్లో ఉండే కేంద్రకం వలె వ్యవస్థీకరణ చెందలేదు, డెవలప్ అవ్వలేదు. అంటే దేనికి? బ్యాక్టీరియాలో ఉండే కణానికి కేంద్రక త్వచం అనేది లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, కేంద్రక త్వచం లేదు. అంటే కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థాన్ని కలిగి ఉండే జీవులను మనం ఏమంటామంటే కేంద్రక పూర్వ జీవులు. అలాంటి కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటాం. అటువంటి కణాలను కలిగి ఉండే జీవులను మనం కేంద్రక పూర్వ జీవులు, ప్రోకియారిటిక్ అని అంటాం. ఓకేనా? ఓకే, ఎగ్జాంపుల్గా ఏమేమి ఉన్నాయంటే బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. ఓకేనా? ఈ రెండు కూడా ఏం కలిగి ఉంటాయంటే కేంద్రక త్వచాన్ని కలిగి ఉండకుండా కేంద్రక పూర్వజీవులు అని పిలువబడతాయి. మరి ఉల్లిపొర అంటే వృక్షగణము, మానవుని యొక్క బుగ్గ కణాలు అంటే జంతు కణం, ఈ రెండు కూడా కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా డెవలప్ అయిన వ్యవస్థీకరించబడిన కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని మనం నిజ కేంద్రక కణాలు ఏమంటాము? నిజ కేంద్రక కణాలు అని అంటాం. మరి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఈ బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్ప ప్రతిదీ కూడా నిజ కేంద్రక కణాలే. ఓకే, ఇక్కడ నేను డీటెయిల్గా ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. కేంద్రక త్వచం లేకపోతే కేంద్రక పూర్వజీవులు, ప్రోకియారిటిక్ అని అంటాం. కేంద్రక త్వచం ఉంటే దాన్ని నిజ కేంద్రక జీవులు, యూక్రియాటిక్ అని అంటాము. సూక్ష్మదర్శినిలో ఉల్లి పొరలోని కణాలను పరిశీలించినప్పుడు కణద్రవ్యంలో ఏవైనా ఖాళీగా ఉన్న నిర్మాణాలను మనం గమనిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఒక బుక్లో నేనేం చూశానంటే రిక్తికలు అనేవి వృక్ష కణంలో మాత్రమే ఉంటాయి, జంతు కణంలో ఉండవు అని చెప్పి చూడటం జరిగింది. అది రాంగ్. అది చూడండి, ఇక్కడ ఎన్సీఆర్టీలో ఏమిచ్చాడంటే వృక్ష కణం అంటే ఇది, జంతు కణం అంటే ఇది, ఈ రెండిట్లో కూడా రిక్తికలు అనేవి ఉంటాయి. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ ఖాళీగా ఉండే నిర్మాణాలను మనం ఏమంటామంటే రిక్తికలు. ఇది చాలా పెద్ద రిక్తిక, ఇది వృక్ష కణాల్లో ఉంటుంది. ఇది చిన్న రిక్తిక, ఇవి ఖాళీగా ఉన్నాయి చూడండి. ఓకేనా? పెద్ద రిక్తికలు వృక్ష కణాల్లో సహజంగా ఉంటాయి, చిన్న రిక్తికలు జంతు కణాల్లో ఉంటాయి. ఇదేమో వృక్ష కణం, ఇది హరితరేణువు, ఇది వృక్షగణము, జంతుగణం. ఇదేమో చిన్నగా ఉంది, దీంట్లోనేమో పెద్దగా ఉంది. ఓకేనా? ట్రాడిస్కానియా ఆకులలోని కణాల కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలను గమనించవచ్చు. వర్ణయుతం అని రాగానే మనకు ప్లాసిడ్స్ రావాలి, హరితరేణువులు, క్లోరోఫాస్ట్లు అనేవి మనకు అర్థం కావాలి. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అవి ఆకు కణాల కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే ప్లాసిడ్స్ అని అంటాము. ఓకే, ఇక్కడ అవి వివిధ రంగుల్లో ఉంటాయి. వాటిలో కొన్ని ఆకుపచ్చని వర్ణద్రవ్యమైన పత్రహరితాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా? ఆకుపచ్చని వర్ణద్రవ్యం ఏంటిది? అది పత్రహరితం. ఓకేనా?
ఆకుపచ్చని రంగు ప్లాసిడ్స్ను హరితరేణువులు లేదా క్లోరోపాస్ట్లు అని అంటాం. అవి పత్రాలకు ఆకుపచ్చ రంగును కలిగిస్తాయి. ఆకుపచ్చ రంగు ఎందుకు? కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి పత్రాలలో ఉండే హరితరేణువులు గల పత్రహరితమే కారణం. ఓకేనా? ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఉంది కదా, ఇది వృక్షకణము, ఇది జంతుకణం. ఓకేనా? ఇవి నేను ఈవినింగ్ లైవ్ సెషన్స్లో కొన్ని అడుగుతాను, కొన్ని క్వశ్చన్స్, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. కణకవచం అనేది వృక్షకణంలో ఉంటుంది, జంతుకణంలో కూడా ఉంటుంది. కణకవచం అనేది వృక్షకణంలో ఉంటుంది, జంతుకణంలో ఉండదు. కేంద్రకం అనేది వృక్షకణంలో ఉంటుంది, జంతుకణంలో ఉంటుంది. కేంద్రక త్వచం అనేది వృక్షకణంలో ఉంటుంది, జంతుకణంలో ఉంటుంది. కణద్రవ్యం కూడా వృక్షకణంలో ఉంటుంది, జంతుకణంలో ఉంటుంది. మరి ప్లాసిడ్స్ అనేవి వృక్షకణంలో ఉంటుంది, జంతుకణంలో ఉండవు. రిక్తికలు వృక్షకణంలో ఉంటుంది, అదేవిధంగా జంతుకణంలో కూడా ఉంటుంది. మన చర్మం యొక్క వెలుపల పొరలోని కణాలు జీవం లేనివి, అంటే మృతమైనవి. సగటున ఒక వ్యక్తి సుమారు 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. ప్రతిరోజు బిలియన్ల కొద్ది చర్మం చిన్న చిన్న మొక్కలను కోల్పోతుంది. ఓకేనా? ఇక్కడితోటి కణం అనే లెసను కంప్లీట్ అయిపోయింది. చదవండి, అర్థం కాకపోతే చూడండి, అప్పటికి అర్థం కాకపోతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్సాప్ లేదా కాల్ చేయండి. అందరూ చేయమాకండి, నేను మాట్లాడలేను, గొంతు పోతుంది. కాబట్టి ఈ మ్యాక్సిమం అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే నేను మీకు చెప్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి మార్క్స్ రావాలి, 25కి 25 రావాలి. ఆ విధంగా కాన్సెప్ట్ చదవండి, ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి అభ్యర్థి కూడా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఇంకా బూస్ట్ అనేది ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. 2025 గ్రూప్ డిలో మీ లిస్ట్లో మీ పేరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.